శాసనసభ ఎన్నికలకు ముందు ఒక వెలుగు వెలిగిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏ రోజు ఏ నాయకుడు పార్టీలోంచి వెళ్లిపోతాడో అర్థం కాని పరిస్థితుల్లో మునిగిపోయింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5 నియోజకవర్గాలలో కూడా ముఖ్య నాయకులు అందరూ ఒక్కొక్కరిగా కారు దిగిపోతుండటంతో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన నాయకులు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో భద్రాద్రి జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచారంగా తయారైంది. బీఆర్ఎస్ పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్కు రోజు రోజుకి షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గత 9 ఏళ్ల కాలం పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లాలో అయితే చక్రం తిప్పిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఎన్నికల ఏదైతే తెలంగాణలో 2 పర్యాయాల అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ వివిధ పార్టీల నుంచి కూడా నాయకుల్ని పార్టీలోకి చేర్పించుకుంటూ బలపడిందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో ఇటు కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సిపిఐ పార్టీ అభ్యర్థి గెలుపొందినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ శాసనసభ ఎన్నికలకు ముందు ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే కొత్తగూడెం మరియు ఇల్లందు నియోజకవర్గాల ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వద్దిరాజు రవిచంద్ర అప్పుడు కొత్తగూడెం నియోజకవర్గం మీద ఎక్కువగా దృష్టి సారించి అనేక మంది నాయకుల్ని కూడా బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించినట్లుగా కూడా మనం చూడవచ్చు. దాని అంతటికీ కూడా ప్యాకేజీలతోటి వీరందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించారంటూ సెకండ్ గ్రేడ్ కార్యకర్తలందరూ కూడా వారి మనోభావాన్ని వారు అప్పుడే కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వీరు వచ్చేవారందరూ కూడా ప్యాకేజీల కోసమే వస్తున్నారు, పార్టీ కోసం కష్టపడడానికి ఎవరు రావట్లేదు, వీరని అనవసరంగా పార్టీలోకి తీసుకొస్తున్నారని వీరందరూ కూడా భావం వ్యక్తం చేసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఏదైతే ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలోకి అయితే బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి మిగతా పార్టీల నుంచి అందరూ కూడా నాయకులందరూ ఒక్కొక్కరిగా క్యూ కట్టినట్లుగా కూడా చూడవచ్చు. మనం ఈ కోవలో చూసుకుంటే జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో జనరల్ స్థానమైనటువంటి ఒక స్థానం కొత్తగూడెం నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కోనేరు సత్యనారాయణ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కోర్ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి ఎడవలి కృష్ణ, అదేవిధంగా వారితో పాటు అనేక మంది సర్పంచులు కావచ్చు, ఎంపీ కౌన్సిలర్లు వీరందరూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని వారు తీర్థం తీసుకున్నట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఎన్నికలు అయిపోయి ఇంకా గత 6 నెలలు గడవక ముందే ఇప్పుడు వీరందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. దీనికి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క వీరందరూ కూడా చక్రం తిప్పుతున్నట్లుగా చూడవచ్చు. మనం గత కొద్ది రోజులుగా తీసుకుంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి ఏకైక స్థానమైనటువంటి భద్రాచలం నియోజకవర్గంలో గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు భద్రాచలంలో ఉన్నటువంటి అనేక మంది బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుట్టించుకున్నారు. ఇప్పుడు మిగతా 4 నియోజకవర్గాలైనటువంటి కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట, పినపాక ఈ 4 నియోజకవర్గాలలో కూడా రోజుకొక లీడర్ అయితే బీఆర్ఎస్ పార్టీకి నుంచి చేజారుతున్నట్లుగా కూడా చూడవచ్చు. పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటు కొత్తగూడెం మరియు అశ్వారావుపేట, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం కిందకు వస్తాయి. అదేవిధంగా ఇప్పుడు ఇల్లందు, పినపాక, భద్రాచలం 3 కూడా మహిబాద్ పార్లమెంటుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్క నేత చేజారిపోతుండటంతో బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బగా భావించవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కావచ్చు, ఇటు మహిబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాలోతు కవితకి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా అయితే బీఆర్ఎస్ పార్టీని చేయి వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అయితే కొంచెం బలం తగ్గుతుందని చెప్పొచ్చు. 2-3 ఎన్నికల నుంచి కూడా వనమ వెంకటేశ్వరరావుకి వ్యతిరేకంగా ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్ పార్టీలో సేవలు అందించారు. కానీ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాలేదన్న ఒక కారణంతో వద్దిరాజు రవిచంద్ర మంతనాలతో అయితే బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకొని వనమ వెంకటేశ్వరరావు ఆ ఎన్నికలలో అయితే ఆయనకు సపోర్ట్ చేసినట్టుగా కూడా చూడవచ్చు. కానీ వీరి ఇరువురు ఏదైతే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎమ్మెల్యే టికెట్ వచ్చేటటువంటి వ్యక్తి అవకాశం ఉన్నటువంటి ఈ వ్యక్తి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. కానీ ఎన్నికలు అయిపోయి కరెక్ట్గా 5 నెలలు కాకముందే వీరు మరలా ఇప్పుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఎడవల్లి కృష్ణ తీసుకుంటే నిన్ననే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు కోనేరు సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ముఖ్యమైన నాయకులందరూ కూడా చేజారుతున్న పరిస్థితి ఉంది. ఈ నెల 29,
30 తారీఖున సీఎం అంటే మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ ఇటు కొత్తగూడెం పర్యటన ఉన్న నేపథ్యంలో, ఇటు భద్రాద్రి జిల్లా పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా అంటే ఈ యొక్క పార్టీ మారుతుండటం, బీఆర్ఎస్ పార్టీ నుంచి చేజారిపోతుండటంతో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎదురు దెబ్బగా భావించవచ్చు. శాసనసభ ఎన్నికలకు ముందు తీసుకుంటే భద్రాచలం మినహా మిగతా 4 నియోజకవర్గాలలో కూడా అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అంటే ఒకే ఒక స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఆ స్థానం కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోవడం, మిగతా 4 నియోజకవర్గాలలో కూడా ముఖ్యమైనటువంటి నాయకులు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతుండటంతో బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే అయోమయంలో పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ జిల్లాలో అయితే రోజు రోజుకి పుంజుకుంటున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి అయితే ఒక్కొక్క మెట్టు తగ్గుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ ఆనంద్తో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.